తమన్ గారు మీది ఒక కాంబో, ఒక కల్ట్ కాంబో సార్. ఆగండి. I'm getting suffocated. No. Water. Not water. Save me. Is there any hospital? You want Taman, sir? ఏసీ ఏమైనా తగ్గించారా? అప్పుడు ఎవరో విద్యుత్ శాఖ మీద కేసు వేసాడంట. రాత్రి విద్యుత్ కట్ చేసి ఫ్యాన్ గాలి రాకుండా చేసి ప్రాణవాయువులు ఆపేసి హత్యా ప్రయత్నం చేస్తున్నారు విద్యుత్ శాఖ అని. ఇప్పుడు మనం తమన్ వచ్చినట్టున్నాడమ్మా. ఆయన మీద మాత్రం కేసు కాదు కానీ తమన్ నిన్ను వచ్చినందుకు నేను అయ్యో దీనికాశం విద్యుత్ శాఖ మీద కేసు. తమన్ గారు, ఈ మధ్య మీరు ఇంటి పేరు మార్చారని విన్నాము. అంటే అఖండ సినిమా అయింది, అలాగే వీరసింహారెడ్డి అయింది, అండ్ భగవత్ కేసరి అయింది, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా డాకు మహారాజు, దీని తర్వాత మళ్ళీ అఖండ. సో నేమ్ అదే మార్చేశారు బాలయ్య గారు ఫ్యాన్స్. నేను చెప్పాను కదా, హార్డ్ కోర్ ట్రూ. చాలా నేను దబిడి సాంగ్ థియేటర్లో డ్యాన్స్ ఆడేవాళ్ళు చూస్తున్నా, అంతా వేరే. అసలు వాళ్ళంతా వాళ్ళు హిప్ ఆడించే చాలా రోజులు అయి ఉంటుంది. అలా ఆ వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ విపరీతంగా అసలు డ్యాన్స్ ఆడి, అసలు ఒకటి సెల్ ఫోన్ అంతా ఇక్కడ పెట్టుకుని, అంటే చాలా బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు, మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు, ఫోన్ మాట్లాడుతూ డ్యాన్స్ ఆడుతాడు. సో the streamline of fans for Balay Garu is very long, from 6 to 60. 60 కాదు, 6 to 90 మేబీ. అంతే. లేదు, నాకు చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు, లైక్ వెరీ లైక్ చాలా పెద్దవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, మా సైడ్ వాళ్ళందరూ, నువ్వు ఎవరికైనా చెయ్యి, బాలయ్య బాబు మాత్రం కరెక్ట్ మ్యూజిక్ కొట్టు అని మాకు దీవించినప్పుడే అలా చేపిస్తారు. రే జై బాలయ్య. సో అలా. So Balay has like got that streamline of like 6 to 80 of fans, because the way he build up the whole thing is very deep. అయితే ఏంటంటే మాకు కూడా యాజ్ ఆడియన్స్ నా కాంబినేషన్లో సినిమాను సర్వ రోగ నివారణ మాట. సూపర్ సార్. అసలు నేను అంటుంటా కదా, కొన్ని రాగాలతో రోగాలు నయం చేయొచ్చని. అలాగా మా కాంబినేషన్ సినిమాలు రోగాలు నయం అయిపోతాయి దెబ్బకి. అంటే అన్నీ ఉంటాయి, వాడికి కావాల్సిన అన్ని ఫుల్ లేడ్ ప్లాటర్. అంటే మన పంచపక్ష పరవాన్నం వడ్డించిన విస్తరమాట, ఫుల్ లేడ్ ప్లాటర్. ఆ రోజు కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వాడు సరిగా పెట్టలేదండి ఆ మైక్. అది జరిగి నేను చూస్తూనే ఉన్నాను. పడాలి నేను, నాకు సరే అంత పెద్ద స్పీకర్ ఎవరిపైన పడకూడదు కదా, చూస్తే అలా పడిపోయింది ఫటాన్. స్పీకర్ కూడా మాట నిలబెట్టుకుంటున్నాను చూడు అని టాప్ అని ఒకసారి కింద పడింది అనమాట. అంటే స్పీకర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. హిస్ ప్రెజెన్స్ ఇస్ 100% ఇన్ ద స్క్రీన్. అది కంప్లీట్గా డైలాగ్స్కి కాకుండా, ఫిల్మోగ్రఫీ కాకుండా, సౌండింగ్గా కూడా ఎలా, బికాస్ మాకు ఒక 128 స్పీకర్లు ఉన్నాయి ఇన్ ద థియేటర్స్ టు హగ్ ఆడియన్. సో అది ఆ సైజ్ వచ్చి ఇట్ కమ్స్ టు లైఫ్. అన్ని స్పీకర్లో అన్ని ఎవ్రీ ఎలిమెంట్స్, అంటే మనం ఉగాది పచ్చడి లాగా అది తిన్నంటేనే మనకి అన్ని సెన్సెస్ ఆన్ అవుతాయి కదా. సో అలా లైక్ బాలయ్య గారి సినిమా అంటే సౌండ్కి ఒక ఉగాది పచ్చడి లాగా అనమాట. మీ కాంబోలో కూడా అందుకనే ఇప్పటి వరకు అసలు దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నారు. ఇలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఇట్స్ నాట్ ఈజీ. మీరు ఇంత సినిమాల ఒత్తిడిలో ఇన్ని సినిమాలు చేస్తూ అండ్ ఇంత సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మీరు డాకు మహారాజ్కి ఇచ్చారు. సో హార్టీయెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. ద ఫిల్మ్ వాస్ వెరీ ట్రూ అండి. అంటే నేను చెప్తాను అదే బాబీ దగ్గర నుంచి, ది డే ఐ సా ద ఎడిటింగ్ రూమ్లో బాబీకి చెప్పాను, ఎలా నా చెప్పావు ఫస్ట్ ఎప్పుడో నాకు తెలిసి 2 months బ్యాక్ ఎడిటింగ్ రూమ్లో చూసా, బాబీ బ్లాక్ బస్టర్ కొడుతున్నావు రాసి ఇస్తాను. So his emotions, everything was right, and the way he showcased Balay Garu was very true. Adi because it's very నిజమైన మనిషి కదండి, ఆయన అబద్ధంగా ఎలా ఉంటాం లైఫ్లో. He itself is a very truest man. His emotions are true, his anger is true, his blessings are true, so everything is true. So అది మేము చూసేస్తాం అన్నమాట సినిమాలో. సో బాబీ లైక్ ఎవ్రీథింగ్ అలా సినిమాలో ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు నేను చెప్పాను, బాబీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. చాలా వర్క్ ప్రెషర్ నుంచి వచ్చాడు ఆ టైంలో. నైట్ 1:45 కదా చూసాను. 12 o'clock స్టార్ట్ చేసాం సుమారు. చూసేసరికి ఫ్లోలో చూసేశారు. వెరీ రఫ్. 2 months బ్యాక్ అంటే ఇప్పుడు వచ్చిన ఫైనల్ అవుట్పుట్కి 2 months బిఫోర్ ఉంటుంది కదా, అప్పటికి ఇంకా షూట్ జరుగుతుంది, డబ్బింగ్స్ ఉండవు, ఫైనల్ ఎడిట్ కాదు, ల్యాగ్లు ఉంటాయి, ఆర్డర్ ఉండదు, షార్ప్గా ఉండదు. చూసేసి నేను రన్నింగ్లో రియలైజ్ అయ్యా, బా మిడ్ నైట్ చూపిస్తున్నాం మనోడికి,
ఒక టెక్నీషియన్ ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు తనకి ఎంతో హై వస్తే తప్ప ఈ సినిమాకి బెస్ట్ పెట్టాలనే ఫీల్ ఇంటర్నల్గా రాదు, హానెస్ట్గా చేస్తాడు. చూసిన వెంటనే ఫస్ట్ అంది ఏంటంటే బ్లాక్ బస్టర్ కొట్టేసామంటున్నాడు. ఏమో నిద్రపోయే టైంలో చూసి బ్లాక్ బస్టర్ అంటే ఏంటి మనోడని. జనరల్గా నేను ఎడిటింగ్ రూమ్ అన్నప్పుడు చాలా డార్క్ స్పేస్, అది చాలా డార్క్గా ఉంటుంది. బికాస్ డిఏ ఇంజనీర్, ఎడిటింగ్, కెమెరామెన్ అందరూ వచ్చి చూసుకుంటారు అక్కడ. సో చాలా డార్క్గా ఉంటుంది. సో ఐ టేక్ సమ్ క్రీమ్ బిస్కెట్స్, ఒక బ్లాక్ కాఫీ, ఏ టైం అయినా సరే అది తీసుకెళ్తాను. జనరల్గా ఐ కీప్ ఇట్ విత్ నియర్ మీ, ఎందుకంటే అక్కడ ఆడియన్స్ ఉండరు, ఏముంటారు కదా, ఫుల్ కాన్సన్ట్రేషన్ చూడాలి. బట్ ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా అవ్వలే, కాఫీ కూడా తాగలేదు, సినిమా అంత హై ఇచ్చేసింది. దట్స్ ద డాకు హ్యాడ్ దట్ ఎనర్జీ సినిమాలో. along with all the other actors and ఇందాక బాలకృష్ణ గారు చెప్పినట్టుగా such great technicians